సో హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోస్లో మనం ఆల్రెడీ ఫ్రిక్షన్ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం, బ్లాక్స్ ప్రాబ్లమ్స్. సో ఈ వీడియోలో కూడా మనం నెక్స్ట్ ప్రాబ్లంతో కంటిన్యూ అవుదాం. ఓకే, సో ఇక్కడ ఒక ప్రాబ్లం గివెన్ డేటా మనకి ఇక్కడ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే W1 1000 న్యూటన్స్, W2 250 న్యూటన్స్. సో ఇక్కడ 2 బ్లాక్స్ ఈ సిచ్యువేషన్లో ఇలా రెస్ట్ అయి ఉన్నాయి. W1 వెయిట్ ఇచ్చారు, W2 వెయిట్ ఇచ్చారు. W1 బ్లాక్ మీద ఒక ఫోర్స్ P అనేది ఇలా యాక్ట్ అవుతుంది. అండ్ ఈ W2 బ్లాక్ ఈ వర్టికల్ వాల్తో ఒక స్ట్రింగ్తో అటాచ్ అయ్యి ఉంది. ఓకే, సో AB స్ట్రింగ్తో అటాచ్ అయ్యి ఉంది. ఈ స్ట్రింగ్ స్ట్రైట్గా లేదు. మీరు ప్రీవియస్ వీడియో చూసుంటే ఫ్రిక్షన్ ప్రాబ్లం 2 ఛానల్లో ఉంది ఆల్రెడీ. అది స్ట్రింగ్ ఇక్కడ W2 బ్లాక్ అనేది ఇలా హారిజాంటల్గా యాక్ట్ అవుతుంది. అంటే ఈ స్ట్రింగ్ అనేది ఇలా హారిజాంటల్గా ఉంది ప్రీవియస్ ప్రాబ్లంలో. ఈ కేసులో మనకి ఈ స్ట్రింగ్ అనేది సమ్ ఇంక్లినేషన్ ఇచ్చారు. ఆ ఇంక్లినేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనకి సమ్ డేటా ఇచ్చారు, ట్రయాంగిల్ ఇచ్చారు 4, 3 అని. సో మనం స్ట్రింగ్ ఇంక్లినేషన్ అక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫర్ ఆల్ సర్ఫేసెస్ 0.3 ఇచ్చారు. అంటే ఇక్కడ కాంటాక్ట్ సర్ఫేసెస్ ఎక్కడ ఉన్నాయి? W1 ఇక్కడ ఫ్లోర్తో ఇక్కడ కాంటాక్ట్ సర్ఫేస్ ఉంది. అండ్ W1 W2కి ఇక్కడ ఒక కాంటాక్ట్ సర్ఫేస్ ఉంటుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫర్ ఆల్ కాంటాక్ట్ సర్ఫేసెస్ మనకి ఎంత ఇచ్చారు అంటే 0.3 ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ మనల్ని ఇక్కడ ఈ ప్రాబ్లంలో క్యాలిక్యులేట్ చేయమంది ఈ ఫోర్స్ P. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే ఈ W1 W2 బ్లాక్స్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయాలి. సో నేను ఈ W1 అండ్ W2 బ్లాక్స్ డ్రా చేస్తున్నాను. ఓకే, సో నేను W1 W2 బ్లాక్స్ డ్రా చేసేసాను. ఇప్పుడు ఈ బ్లాక్స్కి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతారు కాబట్టి హెడ్డింగ్స్ పెట్టాలి మనం. ఫస్ట్ ఈ బ్లాక్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఆఫ్ బ్లాక్స్ W1 అండ్ W2. ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రీ బాడీ డయాగ్రామ్లో మనం ఏం తీసుకోవాలి అంటే ఓన్లీ బ్లాక్స్ తీసుకోవాలి. బ్లాక్స్ మీద యాక్ట్ అయ్యే అన్ని ఫోర్సెస్ని మనం రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ W1 బ్లాక్ చూద్దాం. ఇది కిందది W1 బ్లాక్. ఓకే, సో ఇది W1. ఈ W1 బ్లాక్ ఫ్లోర్తో కాంటాక్ట్లో ఉంది. ఓకే, సో ఫ్లోర్ నుంచి ఈ W1 బ్లాక్ మీదకి ఒక రియాక్షన్ వస్తుంది. ఓకే, ఆ రియాక్షన్ ఎలా వస్తుంది? ఈ ఫ్లోర్కి పర్పెండిక్యులర్గా వస్తుంది. ఫ్లోర్ నుంచి W1 బ్లాక్ మీదకి. ఓకే, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే ఇలా పర్పెండిక్యులర్గా. ఓకే, ఆ కాంటాక్ట్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా రిప్రజెంట్ చేస్తారు. అందుకే దాన్ని నార్మల్ రియాక్షన్ అంటారు. సో ఇక్కడ N1 అనుకుందాం. ఓకే, సో 2 కాంటాక్ట్ సర్ఫేసెస్ ఉన్నాయి. ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర మనం N1 అనుకుందాం. నెక్స్ట్ ఈ W1 W2 బ్లాక్స్ కాంటాక్ట్లో ఉన్నాయి ఇక్కడ ఈ సర్ఫేస్ దగ్గర. ఓకే, సో ఈ రెండింటిని సెపరేట్ చేస్తే మనకి సేమ్ రియాక్షన్ వస్తుంది. న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సేమ్ రియాక్షన్ వస్తుంది, బట్ ఈ 2 బ్లాక్స్ మీదకి వస్తుంది. ఓకే, అంటే నేను రియాక్షన్ W1 బ్లాక్ మీదకి డ్రా చేశాను అనుకోండి. ఈ రియాక్షన్ ఏంటి అంటే W2 బ్లాక్ నుంచి W1 బ్లాక్ మీదకి వస్తున్న రియాక్షన్. ఓకే, సో ఇక్కడ N2 అనుకుందాం, ఎందుకంటే ఈ కాంటాక్ట్ దగ్గర మనం 2 యూజ్ చేద్దాం వచ్చే ఫోర్సెస్ అన్నిటికీ. ఓకే, నెక్స్ట్ సేమ్ రియాక్షన్ మనకి W2 బ్లాక్ మీద కూడా వస్తుంది. ఇది W2 బ్లాక్. ఓకే, W2 బ్లాక్ మీద కూడా వస్తుంది. ఈ ఫోర్స్ ఏంటి అంటే N2 ఫోర్సే, బట్ డైరెక్షన్స్ ఎందుకు డిఫర్ అయ్యాయి? ఈ రియాక్షన్ ఏమో W1 బ్లాక్ వల్ల W2 బ్లాక్ మీదకి వస్తున్న రియాక్షన్. ఓకే, అది W2 బ్లాక్ మీదకి చూపించాలి. ఈ రియాక్షన్ ఏమో W2 బ్లాక్ వల్ల W1 బ్లాక్ మీదకి వస్తున్న రియాక్షన్, అది W1 బ్లాక్ మీదకి చూపించాలి. ఓకే, సో సేమ్ రియాక్షన్ బట్ 2 డిఫరెంట్ బ్లాక్స్ మీదకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఫోర్స్ P ఇచ్చారు. ఈ ఫోర్స్ P యాజ్ ఇట్ ఈస్గా రిప్రజెంట్ చేయండి, డైరెక్షన్ టువర్డ్స్ రైట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్ట్రింగ్ W2 బ్లాక్ అనేది స్ట్రింగ్తో అటాచ్ అయ్యింది. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు W2 బ్లాక్ ఈ స్ట్రింగ్లో ఉండే టెన్షన్ని అవే ఫ్రమ్ దిస్ బ్లాక్ చూపించండి. ఓకే, సో ఇలా ఇంక్లైన్డ్గా ఉంది స్ట్రింగ్. ఓకే, ఇంక్లైన్డ్గా చూపించాలి అండ్ అవే ఫ్రమ్ దిస్ బ్లాక్. సో ఆ స్ట్రింగ్లో జనరల్గా
టెన్షన్ ఉంటుందని అజ్యూమ్ చేసుకోండి. ఆ టెన్షన్ డైరెక్షన్ మనం ఎటువైపు చూపించాలి అంటే అవే ఫ్రమ్ దిస్ బ్లాక్ చూపించాలి. ఓకే. అంటే విత్ రెస్పెక్ట్ టు ఈ వాల్ మనం చూపిస్తున్నాం అనుకోండి, అవే ఫ్రమ్ దిస్ వాల్ చూపించాలి. విత్ రెస్పెక్ట్ టు దిస్ బ్లాక్ చూపిస్తుంటే అవే ఫ్రమ్ బ్లాక్ చూపించాలి. ఓకే. సో డైరెక్షన్ అలా రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ వెయిట్స్. ఇప్పుడు W2 బ్లాక్ వెయిట్ ఎలా అవుతుంది? ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. W2 బ్లాక్ వెయిట్ ఎంత? 250 న్యూటన్స్. వెయిట్ ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్స్. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి డౌన్వర్డ్స్ రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ కింద N2 ఫోర్స్ ఉంది కాబట్టి నేను ఇలా పైనుంచి రిప్రజెంట్ చేశాను. ఓకే. ఎనీవేస్ మనం ఈ వర్టికల్ లైన్లోనే, లైన్ ఆఫ్ యాక్షన్ ఈ వర్టికల్గానే రిప్రజెంట్ చేయాలన్నమాట వెయిట్ని. ఓకే. నెక్స్ట్ W1 బ్లాక్ కూడా సెంటర్ నుంచి డౌన్వర్డ్స్ ఎంత? 1000 న్యూటన్స్. ఓకే. ఇక్కడ పాసిబిలిటీ లేదని నేను ఇలా పైనుంచి కిందకి చూపించాను, ఎందుకంటే కింద ఆల్రెడీ N2 ఫోర్స్ అనేది ఉంది. ఓకే. సో W1 వెయిట్ కూడా చూపించాను. ఇప్పుడు మనం ఏమేమి రిప్రజెంట్ చేసాం? ఈ 2 బ్లాక్స్ వెయిట్స్ రిప్రజెంట్ చేసాం, ఈ బ్లాక్ మీద ఇచ్చిన ఎక్స్టర్నల్ ఫోర్స్ P రిప్రజెంట్ చేసాం, అండ్ ఈ 2 బ్లాక్స్కి సెంటర్లో వచ్చే రియాక్షన్ రిప్రజెంట్ చేసాం, ఈ బ్లాక్కి ఫ్లోర్తో వచ్చే రియాక్షన్ రిప్రజెంట్ చేసాం, నెక్స్ట్ ఈ స్ట్రింగ్లో ఉండే టెన్షన్ రిప్రజెంట్ చేసాం. ఇంకా మనకి మిగిలిన ఫోర్స్ ఏంటి? రిప్రజెంట్ చేయాల్సిన ఫోర్స్ అంటే మోషన్స్, అంటే మోషన్ ఏ డైరెక్షన్లో ఇంపెండ్ అవుతుంది. ఇప్పుడు W1 బ్లాక్ ఉంది, ఈ ఫోర్స్ P అనేది టువర్డ్స్ రైట్ మూవ్ చేయడానికి ట్రై చేస్తుంది బ్లాక్ W1ని. అప్పుడు ఏమవుతుంది? ఈ బ్లాక్ టువర్డ్స్ రైట్ మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, అంటే మోషన్ ఈ డైరెక్షన్లో ఇంపెండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే. సో డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఇటువైపు అని చెప్పి మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో నేను సింపుల్గా DOM అని రాస్తున్నాను, అంటే డైరెక్షన్ ఆఫ్ మోషన్ అని చెప్పి, అంటే మోషన్ ఆ డైరెక్షన్లో ఇంపెండ్ అవుతుంది అని. ఓకే. సో అటువైపు ఉంటే మనం ఫ్రిక్షన్ ఎక్కడ రిప్రజెంట్ చేయాలి? రివర్స్ డైరెక్షన్లో రిప్రజెంట్ చేయాలి. ఓకే. అది ఎక్కడ రిప్రజెంట్ చేయాలి? కాంటాక్ట్ దగ్గర రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఈ బ్లాక్ ఇక్కడ ఫ్లోర్తో కాంటాక్ట్లో ఉంటుంది కాబట్టి ఈ బ్లాక్ రైట్ సైడ్ మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంటే ఈ బ్లాక్ కాంటాక్ట్లో ఉన్న అన్ని సర్ఫేసెస్ దగ్గర ఫ్రిక్షన్ డైరెక్షన్ ఆఫ్ మోషన్కి రివర్స్లో ఉంటుంది. ఓకే. అంటే ఇది ఇటువైపు మూవ్ అవుతుంది కాబట్టి ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర ఫ్రిక్షన్ టువర్డ్స్ లెఫ్టే చూపించాలి, ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర కూడా ఫ్రిక్షన్ టువర్డ్స్ లెఫ్టే చూపించాలి. ఓకే. సో ఇక్కడ టువర్డ్స్ లెఫ్ట్, ఇక్కడ 1 అని యూజ్ చేసాం కాబట్టి మనం ఫ్రిక్షన్కి కూడా 1 అనే యూజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ బ్లాక్తో కూడా కాంటాక్ట్లో ఉంది, సో అంటే ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర కూడా మనం ఫ్రిక్షన్ టువర్డ్స్ లెఫ్ట్ అనే చూపించాలి. ఓకే. సో F1 F2. ఓకే. నెక్స్ట్ ఈ బ్లాక్ ఇటువైపు మూవ్ అవుతుంది, సో ఈ సర్ఫేస్ దగ్గర నార్మల్ రియాక్షన్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే ఫ్రిక్షన్ కూడా ఈక్విలిబ్రియంలో ఉందన్నట్టు చూపించాలి. అంటే ఈ బ్లాక్కి ఫ్రిక్షన్ ఇటువైపు వస్తుంది అంటే ఈ బ్లాక్ మీద ఫ్రిక్షన్ సేమ్ ఫ్రిక్షన్ వస్తుంది, అది టువర్డ్స్ రైట్ చూపించాలి. ఓకే. సో F2. ఓకే. సో నార్మల్ రియాక్షన్ ఎలా రిజల్టెంట్ 0 అయిందో ఇక్కడ ఈ కాంటాక్ట్ దగ్గర వచ్చే ఫ్రిక్షనల్ ఫోర్స్ రిజల్టెంట్ కూడా 0 చూపించాలి. సో అందుకని ఈ బ్లాక్ మీద ఫ్రిక్షన్ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంటే ఈ బ్లాక్ మీద సేమ్ లొకేషన్లో రైట్ సైడ్ చూపించాలి ఫ్రిక్షన్. ఓకే. సో ఇప్పుడు మనం అన్ని ఫోర్సెస్ 2 బ్లాక్స్ మీద యాక్ట్ అవుతున్న అన్ని ఫోర్సెస్ని మనం రిప్రజెంట్ చేసేసాం. ఓకే. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఫుల్ ప్లెడ్జ్డ్గా మనం డ్రా చేసాం. ఇప్పుడు ఏ బ్లాక్ని ఫస్ట్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయాలి అంటే లెస్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఏ బ్లాక్ మీద ఉన్నాయో చెక్ చేసుకోండి. ఎప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్కి వెళ్ళొద్దు. లెస్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఏ బ్లాక్ మీద ఉన్నాయి? W2 బ్లాక్ మీద ఉన్నాయి. సో మనం ఫస్ట్ సాల్వ్ చేయాల్సింది ఈ W2 బ్లాక్ నుంచి సాల్వ్ చేస్తూ రావాలి. సో సాల్వ్ చేయాలంటే మనం ఎలా సాల్వ్ చేయాలి? ఈక్విలిబ్రియంలో ఉన్నాయని ఈ బ్లాక్స్ అజ్యూమ్ చేసుకోవాలి. సో ఫస్ట్ W2 బ్లాక్కి ఇలా హెడ్డింగ్ పెట్టేసేయండి. మీరు ఎగ్జామ్లో స్కోర్ చేసుకోవాలి అంటే హెడ్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫర్ బ్లాక్ W2. ఓకే. సో ఇలా హెడ్డింగ్స్ పెట్టేసేయండి. ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్, ఆన్ అప్లయింగ్ ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అని మీరు మెన్షన్ చేయాలి ఎగ్జామ్లో. ఆన్ అప్లయింగ్ ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఓకే. సో ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఏంటి? మనకు తెలిసింది సిగ్మా Fx ఈక్వల్ టు 0. సో ఈ బ్లాక్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్కి సిగ్మా Fx ఈక్వల్ టు 0 తీసుకుంటే ఫస్ట్ హారిజాంటల్గా ఉన్న ఫోర్సెస్ తీసుకోండి, రైట్ సైడ్ ఉంది. సో F2 పాజిటివ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంక్లైన్డ్గా ఉంది ఇక్కడ T ఫోర్స్. ఓకే. T ఫోర్స్ హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుందో తెలిస్తే తీటా, ఈ తీటా వాల్యూ తెలిస్తే మనం T కాస్ తీటా T సైన్ తీటాగా ఈ T ఫోర్స్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసి హారిజాంటల్ కాంపోనెంట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అది తెలియాలి అంటే ఇక్కడ ఈ స్ట్రింగ్
ఓకే, ఈ స్ట్రింగ్ చేస్తున్న ఇంక్లినేషన్ చెక్ చేయండి. ఇక్కడ మనం యాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే, ఇక్కడ యాంగిల్ చూపిస్తున్నామంటే ఈ ఇంక్లైన్ ఫోర్స్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ అంటే ఇది ఎక్కడవుతుంది, ఈ ట్రయాంగిల్లో ఈ ఇంక్లైన్ ఫోర్స్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ అంటే ఈ యాంగిల్కి సేమ్ అయిపోతుంది. ఓకే, సో ఈ యాంగిల్కి సేమ్ అయిపోతుంది. ఓకే, సో ఆపోజిట్ సైడ్ ఈ తీటాకు ఆపోజిట్ సైడ్ ఉంది, తీటాకి అడ్జసెంట్ సైడ్ ఉంది. ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే మనం టాన్ తీటా రిలేషన్ తీసుకోవచ్చు. సో తీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ తీటాకు ఆపోజిట్ 3 ఉంది, తీటాకి అడ్జసెంట్ 4 ఉంది. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ 3/4 అవుతుంది. ఓకే, సో ఈ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 3/4ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందో మనం చూద్దాం. సో ఇక్కడ షిఫ్ట్ టాన్ ఇన్వర్స్ అయిపోతుంది 3/4. సో 36.86 వచ్చింది. సో ఆ స్ట్రింగ్ హారిజాంటల్తో చేస్తున్న ఇంక్లినేషన్ 36.86 degrees. అప్పుడు ఇక్కడ టీకి హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది, టీ కాస్ 36.86. ఈ హారిజాంటల్ కాంపోనెంట్ నేను నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఎందుకు డివైడ్ చేశాను అంటే ఈ ఫోర్స్ టువర్డ్స్ ద సెకండ్ క్వాడ్రంట్ అన్నట్టు ఉంది మనకి. ఓకే, సో అందుకని నెగిటివ్ ఎక్స్ అయిపోతుంది, పాజిటివ్ వై అయిపోతుంది. సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ ఎక్స్ పాజిటివ్ వై. సో అందుకని ఈ టీ ఫోర్స్కి ఇది హారిజాంటల్ కాంపోనెంట్, టీ సైన్ 36.86 ఏమో వర్టికల్ కాంపోనెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ వేస్తున్నాం. ఈ బ్లాక్కి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఫస్ట్ F2 పాజిటివ్ డైరెక్షన్ వైపు ఉంది, సో అందుకని పాజిటివ్. ఈ టీ కాస్ 36.86 ఏమో నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. సో మైనస్ టీ కాస్ 36.86. ఇంకా వేరే అదర్ హారిజాంటల్ కాంపోనెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఈక్వేట్ ద ఈక్వేషన్ టు 0. ఓకే, సో ఎఫ్ అంటే ఏంటి మనకి, μn మీ అందరికీ తెలుసు, ఫ్రిక్షన్ లా. ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్. సో అందుకని ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు μn. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని ఎలిమినేట్ చేసుకోవడానికి మనం మ్యూ అనే కాన్స్టెంట్ని పెట్టుకుంటాం. సో అందుకని ఎఫ్ ఈక్వల్ టు μn. ఇక్కడ F2 అంటే μ2 n2 అని రాయాలి. సో మ్యూ మనకి ఆల్ కాంటాక్ట్ సర్ఫేసెస్కి 0.3 ఇచ్చారు కాబట్టి మ్యూ ఎన్ ప్లేస్లో ఏమైపోతుంది, n2 అయిపోతుంది. ఓకే, సో మైనస్ టీ కాస్ 36.86 ఈక్వల్ టు 0. మనకి n2 తెలియదు, టీ తెలియదు కాబట్టి సింప్లిఫై చేయడానికి లేదు. నెక్స్ట్ ఈక్వేషన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఏంటి మనకి, సిగ్మా Fy ఈక్వల్ టు 0 అంటే సమ్ ఆఫ్ ఆల్ ద వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. సో ఈ బ్లాక్ మీద యాక్ట్ అవుతున్న అన్ని వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ చూడండి. ఫస్ట్ పాజిటివ్ ఉన్న ఫోర్సెస్ చూడండి, అంటే అప్వర్డ్స్. ఫస్ట్ ఈ బ్లాక్ మీద n2 అప్వర్డ్స్ వర్క్ అవుతుంది. సో అప్వర్డ్స్ n2 పాజిటివ్. ఇంకా అప్వర్డ్స్ యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ ఏమైనా ఉన్నాయా, ఎస్ ఈ ఫోర్స్ ఉంది. సో ప్లస్ టీ సైన్ 36.86. ఓకే, సో మైనస్ 250 ఈక్వల్ టు 0. ఎందుకని 250 న్యూటన్స్ అనేది డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది. సో ఈక్వేషన్ ఏమైపోతుంది, n2 ప్లస్ టీ సైన్ 36.86 ఈక్వల్ టు 250. ఓకే, సో ఇది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. మీకు ఇంజనీరింగ్లో ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మాన్యువల్గా ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా చేస్తారు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో మల్టిపుల్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అయినా ఎవ్రీ వీడియోలో కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఈ క్యాలిక్యులేటర్ కనుక మీ దగ్గర ఉంటే మోడ్, ఇక్కడ మోడ్ బటన్ ఉంది కదా, మోడ్ బటన్ని 3 times ప్రెస్ చేయండి. 1 2 3. సో ఈక్వేషన్ కింద 1 నెంబర్ అలాట్ అయింది, సో 1 ప్రెస్ చేయండి. అన్నోన్స్ ఇక్కడ మనం n2 t అనే 2 అన్నోన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 2 ప్రెస్ చేయండి. a1 అంటే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో n2 పక్కన ఉన్న కోఎఫిషియంట్ అవుతుంది, అది 0.3. సో 0.3 ప్రెస్ చేసి ఈక్వల్ టు నెక్స్ట్ టీ పక్కన ఉన్న కోఎఫిషియంట్ ఏముంది, యాక్చువల్గా నెగిటివ్ ఉంది. సో మైనస్ కాస్ 36.86 అని ఎంటర్ చేయాలి. మైనస్ కాస్ 36.86 ఈక్వల్ టు C1 అంటే ఇక్కడ కాన్స్టెంట్ పక్కన కోఎఫిషియంట్, సో 0. ఓకే, ఈక్వల్ టు మళ్ళీ సెకండ్ ఈక్వేషన్లో n2 పక్కన 1 ఉంది, సో 1 ఈక్వల్ టు టీ పక్కన సైన్ 36.86 ఉంది, సో సైన్ 36.86 ఈక్వల్ టు కాన్స్టెంట్ 250. ఓకే, సో ఫస్ట్ వచ్చిన వాల్యూ మనకి n2 అవుతుంది. n2 వాల్యూ ఎంత వస్తుంది మనకి 204.09. సో 204 న్యూటన్స్ తీసుకుందాం. నెక్స్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే టీ వాల్యూ వచ్చేస్తుంది. సో టీ ఎంత వస్తుంది 76.5 న్యూటన్స్. ఓకే, సో మీరు సింప్లిఫై చేసేటప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఏ ఆర్డర్లో అయితే ఉన్నాయో సెకండ్ ఈక్వేషన్లో కూడా అదే ఆర్డర్లో ఉండాలి. అంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఫస్ట్ n2 ఉందనుకోండి, సెకండ్ ఈక్వేషన్లో కూడా ఫస్ట్ n2నే ఉండాలి.
అలా కాకుండా సెకండ్ ఈక్వేషన్లో ఫస్ట్ టీ ఉంటే అది ఆన్సర్ మనకి రాంగ్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్లో అన్నోన్స్ ఏ ఆర్డర్లో అయితే ఉన్నాయో సెకండ్ ఈక్వేషన్లో కూడా అన్నోన్స్ సేమ్ ఆర్డర్లో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనకి n2 వాల్యూ టీ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ బ్లాక్ W1కి మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో బ్లాక్ W1 అని హెడ్డింగ్ పెట్టేసేయాలి. బ్లాక్ W1. ఓకే, దీనికి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 ఏమవుతుంది? ఫస్ట్ హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ పాజిటివ్ ఉన్నది P. ఓకే, సో P ఇక్కడ -F1 నెగిటివ్ ఉంది, ఇది -F2 ఇది కూడా నెగిటివ్ ఉంది, ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ సిగ్మా ఎఫ్వై ఇది సింప్లిఫై చేయడానికి లేదు మనకి. ఈవెన్ మనం సింప్లిఫై చేసుకున్నా మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూ P కాబట్టి P ఈక్వల్ టు F1 ప్లస్ F2. ఓకే, సో మనకి F1 F2 వాల్యూ కావాలి అంటే ఫర్దర్గా నేను ఇక్కడ రాస్తున్నాను. P ఈక్వల్ టు F1 అంటే μ1 కదా, ప్లస్ F2 అంటే μ2 కదా. సో μ1 n1 ప్లస్ μ2 n2. సో μ1 μ2 మనకి సేమ్ కాబట్టి μ అయిపోతుంది. ఓకే, సో n1 ప్లస్ n2 మనకు ఆల్రెడీ n2 వాల్యూ వచ్చేసింది, μ వాల్యూ మనకు తెలుసు, n1 వాల్యూ వస్తే మనం P సింప్లిఫై చేయొచ్చు. సో అందుకని దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకే, సో నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0, వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. ఈ వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ చూడండి, n1 అప్వర్డ్స్ n2 డౌన్వర్డ్స్, సో -n2 అయిపోతుంది, 1000 డౌన్వర్డ్స్, సో -1000 అయిపోతుంది. ఓకే, సో ఈక్వల్ టు 0. ఇంకా వేరే వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏం లేవు. నెక్స్ట్ ఈ n2 వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 204, n1 ఏమైపోతుంది? 204 రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది, 1000 రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది, 1204 న్యూటన్స్ అయిపోతుంది n1 వాల్యూ. ఓకే, సో ఈ n1 వాల్యూని ఈ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే P ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.3, n1 ఏమో 1204, n2 ఏమో 204. సో ఫైనల్గా P వాల్యూ మనకి ఎంత వస్తుంది సింప్లిఫై చేసి చూద్దాం. ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ఈ ఈక్వేషన్ మోడ్లోనే ఉన్నాం. ఈ ఈక్వేషన్ మోడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అంటే మోడ్ ప్రెస్ చేసి either 1 or 2 ప్రెస్ చేస్తే ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, సో ఈ P వాల్యూని ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. 0.3 బ్రాకెట్స్ ఓపెన్ 1204 ప్లస్ 204 422.4 న్యూటన్స్. ఓకే, సో 422.4 న్యూటన్స్ ఆర్ అప్రాక్సిమేట్గా 423 న్యూటన్స్. సో మనల్ని క్యాలిక్యులేట్ చేయమన్న P వాల్యూ ఏమొచ్చింది మనకి? P ఈక్వల్ టు 423 న్యూటన్స్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ మోడల్, మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్లో కూడా అడిగిన మోడల్. మేబీ న్యూమరికల్స్ చేంజ్ చేసి ప్రాబ్లం ఇవ్వచ్చు, బట్ మోడల్ మాత్రం సేమ్. ఓకే, సో మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ మీద ఫోర్సెస్ ఎలా డ్రా చేయాలి అని మీకు అర్థమైతే రిమైనింగ్ ప్రాబ్లం చేయడం అంతా సింపులే. ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేయడమే, 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేయడం వరకే. బట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ 2 బ్లాక్స్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అంటే ఆ బ్లాక్స్ మీద యాక్ట్ అవుతున్న ఆల్ ఫోర్సెస్ని చాలా క్లియర్గా రిప్రజెంట్ చేయడం అనేది నేర్చుకోవాలి. మీకు ఎగ్జామ్లో కూడా ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్కే ఫుల్ మార్క్స్ వచ్చేది. ఓకే, సో సేమ్ మోడల్, మీ దగ్గర న్యూమరికల్స్ వేరుగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే.